జనసేన పార్టీలోకి జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు చేరారు. వారిలో 42వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి లీలావతి భర్త శ్రీనివాస్, 43వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పెద్దశెట్టి ఉషాశ్రీ, 47వ కార్పొరేటర్ శ్రీమతి కంటిపాము కామేశ్వరి, 59వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి పూర్ణశ్రీ, 77వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి సూర్యకుమారి, మాజీ కార్పొరేటర్లు శ్రీ కనకమహాలక్ష్మి ఆలయ మాజీ చైర్మన్ శ్రీ జర్రిపోతుల ప్రసాద్, లోక్సభ జోనల్ మాజీ నాయకులు శ్రీ మంచిపల్లి సత్యనారాయణ, వైసీపీ సీనియర్ నాయకులు తదితరులు జనసేన పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. విశాఖ దక్షిణ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో వీరంతా జనసేనలో చేరారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కూటమి ప్రభుత్వం లక్ష్యం. పార్టీలో కొత్తగా చేరిన నాయకులంతా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నాను. పార్టీ కోసం కష్టపడిన జన సైనికులు, వీర మహిళలతో మమేకమై ముందుకు వెళ్ళాలి. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరపున బలంగా విజయం సాధించే విధంగా అంతా కృషి చేయాలి. విశాఖలో కాలుష్య సమస్య చాలా ఎక్కువగా ఉంది. దేశంలో వాయువు, జల కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరంలో ఉంది. కార్పొరేటర్లుగా మీ అందరిపై కాలుష్య నియంత్రణ బాధ్యత ఉంది. పర్యావరణ శాఖ మంత్రిగా కాలుష్య నియంత్రణ మండలి నా పరిధిలో ఉంది. ఎక్కడైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. విశాఖలో రియల్ ఎస్టేట్ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అన్నింటినీ పరిశీలించి ప్రజలకు న్యాయం చేద్దాం అన్నారు.